అసలు ఎందుకని ఈ యొక్క ఆర్మీ ర్యాలీ అనేది మనకి గ్రౌండ్లో ఒక్కోసారి రోడ్డు మీద కండక్ట్ చేస్తున్నారంటే మనకి మ్యాక్సిమం ఆఫ్ అండి గ్రౌండే ఇస్తారు. రెండోది వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనేది అవ్వదండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ బోర్డ్లో రన్నింగ్ క్లియర్ చేయాలి అనుకున్న వారికి టైం మెయింటెనెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అన్ని మీకు మన ఛానల్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోండి. మనకి సికింద్రాబాద్, గుంటూరు అండ్ విశాఖపట్నం మేయర్ హౌస్ నుంచి అప్లికేషన్స్ అనేవి కొంచెం తక్కువగా రీచ్ అయినట్టు సమాచారం అయితే ఉంది. ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి లాస్ట్ వరకు వెయిట్ చేసినట్లయితే టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదనుకుంటే మీ అప్లికేషన్ కానీ పేమెంట్ కానీ ఫెయిల్ అయితే మీరు ఇబ్బంది పడతారు. అందుకనే లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అప్డేట్స్ అనేవి ఏంటంటే మీకు ఇండియన్ ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేసేటప్పుడు మీకు కొన్నిసార్లు గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు మనకి యొక్క రోడ్డు మీద అయితే కండక్ట్ చేస్తున్నారు. అసలు రోడ్డు మీద కండక్ట్ చేయడానికి కారణం ఏంటి, అంతేకాకుండా రోడ్డు మీద గ్రౌండ్లో రన్నింగ్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటి అసలు, అంతేకాకుండా మనకి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ రన్నింగ్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొన్ని మందికి షేర్ అవుతుంది. ర్యాలీ గురించి అప్డేట్ అనేది కొంతమందికి షేర్ అవుతుంది. సో ర్యాలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. అందరికీ తెలిసిందే, మనకి 6:15 వరకు మనకి ర్యాలీ అనేది టైమింగ్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు మనకి 5:45 వరకే సెకండ్ గ్రూప్ అని చెప్పి ఉండేదండి. ఇప్పుడు 4 గ్రూప్స్ కింద తీయడం జరిగింది. 6:15 వరకు అయితే మనకి ఈ యొక్క బ్యాచ్ అనేవి విడదీశారు. మీకైతే ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వారందరికీ మార్క్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయండి. ఫస్ట్ బ్యాచ్లో వేసిన వారికి 60 మార్క్స్ అండ్ ఎవరైతే లాస్ట్ బ్యాచ్ చేస్తారో వాళ్ళకి 24 మార్క్స్. ఈ మధ్యలో ఇంకా మనకి మార్క్స్ అనేవి తగ్గించుకుంటూ అయితే ఉంటాయి. మార్క్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి బ్యాచ్ చేంజ్ అయ్యే కొద్దీ మార్క్స్ అనేవి తక్కువగా యాడ్ అవుతాయి. వీళ్ళంత వరకు ఫస్ట్ బ్యాచ్ వేయడానికే ప్రయత్నించండి. బ్యాచెస్ ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. రన్నింగ్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం గ్రౌండ్ గురించి అయితే మాట్లాడదాం. అసలు ఎందుకని ఈ యొక్క ఆర్మీ ర్యాలీ అనేది మనకి గ్రౌండ్లో ఒక్కోసారి రోడ్డు మీద కండక్ట్ చేస్తున్నారంటే మనకి మ్యాక్సిమం ఆఫ్ అండి గ్రౌండే ఇస్తారు. మన అడ్మిట్ కార్డులో కూడా వాళ్ళు మెన్షన్ చేసేది గ్రౌండ్లోనే మెన్షన్ చేస్తారు. బట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ర్యాలీకి వెళ్ళే టైంలో లేదంటే మీకు ర్యాలీ కండక్ట్ చేసేటప్పుడు కొద్దిగా ముందుగా ఏమైనా వర్షం పడినట్లయితే మీకు ఆ ర్యాలీ అనేది గ్రౌండ్లో ఆపేసి రోడ్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకని అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్లో వర్షం పడినట్లయితే రన్నింగ్ చేయలేరండి. మొత్తం బురదగా, ఆ అట్మాస్ఫియర్ అంతా బురదగా లేదనుకున్నట్లయితే మొత్తం ఇబ్బందిగా తయారవుతుంది. సో అందుకనే మనకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం షూతో వేసే విధంగా లేదంటే బేర్ ఫుట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీరు రోడ్డు మీద వేసే విధంగా అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా వైజాగ్ ఎయిర్వో గురించి మాట్లాడుతున్నాను. వైజాగ్ ఎయిర్వో అయితే మనకి ఆర్కే బీచ్ ఏదైతే ఉందో ఆర్కే బీచ్ రోడ్ మీద రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు చాలాసార్లు చూసినట్టే ఉంటారు. యూట్యూబ్లో అయితే మనకి ఉంటుంది ఈ యొక్క ర్యాలీ అనేది. ఎందుకని అంటే మనకి ఈ ఆర్కే బీచ్ స్ట్రైట్ రోడ్ ఉంటుందండి. సో మ్యాక్సిమం స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది. అందుకనే మనకి ఆర్కే బీచ్లో అయితే బీచ్ రోడ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బీచ్లో కాదు, బీచ్ రోడ్లో అయితే మనకి కండక్ట్ చేస్తారు. అసలు మనకి ప్రాక్టీస్ అనేది ఎక్కడ చేస్తే మంచిది అంటే రన్నింగ్ వచ్చేసి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం మంచిదా లేదనుకున్నట్లయితే రోడ్డు మీద ప్రాక్టీస్ చేయడం మంచిదా? ఎందుకంటే మనకి ఈ యొక్క ర్యాలీకి సంబంధించి ఒకసారి గ్రౌండ్ ఒకసారి రోడ్ కదండి. అప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీరు మ్యాక్సిమం వీళ్ళంత వరకు గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేయడానికి చూడండి. బట్ ఏంటంటే కొన్నిసార్లు రోడ్డు మీద కూడా వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు సడన్గా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళని రోడ్డు మీద వేయమంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు డిస్టెన్స్ అనేది తెలియదు. రెండోది వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనేది అవ్వదండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ బోర్డ్లో రన్నింగ్ క్లియర్ చేయాలి అనుకున్న వారికి టైం మెయింటెనెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రోడ్డు మీద ప్రాక్టీస్ చేయండి యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్లో కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు యొక్క లాంగ్ డిస్టెన్స్ బ్రీతింగ్ కంట్రోల్ కోసం వీక్లీ ఒకసారి రన్నింగ్కి వెళ్ళమని చెప్పాను కదా, అంటే మీన్స్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళమని చెప్పాను కదా 5 km అలా. సో అప్పుడు మీరు రోడ్ మీద వీలైనంత ప్రాక్టీస్ చేయండి, గ్రౌండ్ అయినా పర్లేదు. బట్ ఏంటంటే వీక్లీ ట్వైస్ మీరు రోడ్డు మీద ప్రయత్నించండి. ఎందుకంటే రోడ్డు మీద ప్రయత్నించడం వల్ల మీకు డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. మీరు 400 మీటర్స్ ఎంతవరకు కవర్ చేయగలుగుతున్నారు, 800 ఎలా తెలుస్తుంది అనేది అయితే మీకు మైల్ రైల్ అని ఉంటాయి కదా. సో దాని ప్రకారం అయితే మీకు అర్థమవుతుంది. ఒకసారి అయితే అలా ప్రయత్నించండి. మరి ఎక్కడ మంచిది అంటే ఇప్పుడు గ్రౌండ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాము, కొంతమంది రోడ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకున్న వారికి రోడ్డు మీదనే పర్లేదు. బట్ ఏంటంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదండి, అంటే లెగ్ పెయిన్స్ అని ఇలా. సో వాటి కారణంగా మీరు మ్యాక్సిమం వీళ్ళంతా గ్రౌండ్లో ప్రయత్నించండి. విత్ షూస్తో ప్రయత్నించండి. చాలామందికి బేర్ ఫుట్తో అలవాటు. బేర్ ఫుట్ అయితే మీకు ఒక్కోసారి కష్టమవుతుంది. రోడ్డు మీద అన్ని మందిని ఒకేసారి రిలీజ్ చేసేటప్పుడు మీరు సింగిల్గా వేసే రన్నింగ్కి బ్యాచ్ వైజ్ అంటే ఒకేసారి 300-250 మెంబర్స్ని పంపేటప్పుడు ఇబ్బంది పడతారు మీరు రన్నింగ్ అనేది. అందుకనే మీకు ఈ యొక్క రన్నింగ్ అనేది మ్యాక్సిమం 2 దగ్గరలో ప్రాక్టీస్ చేయండి, ఒకే దగ్గర కాకుండా. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీకు రన్నింగ్ అనేది మీరు వేసేటప్పుడు ఏంటంటే
1600 మీటర్స్ కాకుండా 2 km పరిగెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు రన్నింగ్ అనేది 250 మెంబర్స్ ఒకేసారి రిలీజ్ చేసేటప్పుడు అక్కడ బ్యాచ్ అనేది ఏదైతే మీరు ఫ్రంట్ పడితే మీకు 1600 కవర్ అవుతుంది. లేదు మీరు లాస్ట్ పడిపోయినట్లయితే మీకు 1800 ప్లస్ అయితే మీకు అవుతుంది. అంటే మీటర్స్ 1800 ప్లస్ మీటర్స్ అయితే మీకు అవుతుంది. అప్పుడు రన్నింగ్ చేయడం చాలా చాలా ఇబ్బంది అవుతుందండి. టైమింగ్ అనేది కూడా పడదు. సో అందుకనే 2 km ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. 2 km కూడా బెస్ట్ టైమింగ్ వేయడానికి వీలైనంత వరకు ప్రయత్నించండి. అట్లయితే మీకు ఈ యొక్క గ్రౌండ్లో దిగిన లేదా రోడ్డు మీద వేసినా మీకు ఈ యొక్క టైమింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇదైతే మీరు ఫాలో అవుతారనుకుంటున్నాను. అంతేకాకుండా మనకి ఇఫ్ ఇన్ కేస్ వర్షం పడినట్లయితే అన్ని బ్యాచ్లకు ఒకేసారి ఆడతారా లేదనుకున్నట్లయితే మనకి ఇప్పుడు సపోజ్ జీడీ జరుగుతుంది అనుకోండి రన్నింగ్, ఆ బ్యాచ్లన్నింటికి ఒకే రోడ్డు మీద పెడతారా? వర్షం పడినా ఒకళ్ళ పడినా అందరికి ఒకే దగ్గర పెడతారండి. అలా ఎట్రు ఎవరికైతే వర్షం పడుతుందో వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్గా ఇవాళ పడింది అనుకోండి, ఇవాళ వాళ్ళకి మాత్రం రోడ్డు మీద కండక్ట్ చేస్తారు. రేపటికి వీలైనంత వరకు ఆరిపోతే ఓకే, లేదనుకుంటే వాళ్ళకు కూడా రోడ్డు మీద కండక్ట్ చేస్తారు. ఎల్లుండి ఎవరైతే పర్యటన అనుకుంటారో అంటే డే ఆఫ్టర్ మనకి ఎవరైతే పర్యటన అనుకుంటారో వారికి మాత్రం గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు. ఒకరికి చేశారు కదా అని అందరికీ రోడ్డు మీద అయితే కండక్ట్ చేయరు, ఒకరికి చేశారు కదా అని అందరికీ గ్రౌండ్లో అయితే కండక్ట్ చేయరు. ఇదైతే మెయిన్గా మీరు పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ అనేది కొంచెం ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయండి కొంచెం, ఎందుకంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ అనేవి చాలా దగ్గరికి వచ్చేసాయి. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మనకి ర్యాలీ వచ్చేసి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ టైంలో ఉంటుంది. కాబట్టి మీరు అది రైనీ సీజన్ కాబట్టి మీకు ఇదంతా చెప్పడం జరుగుతుందండి. మ్యాక్సిమం మనకి రైనీ సీజన్లోనే ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకనే మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ మీద ఫోకస్ అనేది పెట్టండి. టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేయడానికి చూడండి. రన్నింగ్ వేసామనే కాదు, టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టైమింగ్స్ మీద గట్టి ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి సికింద్రాబాద్ అండ్ గుంటూరు ఎయిర్ వర్క్ సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రావడం ఇంకా లేట్ అయింది. ఎందుకని లేట్ అయిందంటే మనకి అన్ని యొక్క ఎయిర్ వర్క్స్ నుంచి రిలీజ్ అయింది. బట్ ఈ యొక్క సికింద్రాబాద్ అంతేకాకుండా గుంటూరు అండ్ వైజాగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ అనేవి రాలేదు. వీలైనంత వరకు మనకు వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఏంటంటే మనకి వేకెన్సీ గురించి కూడా అప్డేట్ ఇస్తున్నారు. అంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటనేది వీలైనంత వరకు రిలీజ్ చేస్తారు. క్యాన్సిల్ చేయడం అంటూ మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం క్యాన్సిల్ అనేది ఉండదు. బట్ కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే అక్కడ పైన మనకి వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి, ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. వీళ్ళంత వరకు రిలీజ్ చేస్తారు. వాళ్ళ అప్డేట్ ఏంటూ ఏమి ఇవ్వలేదండి. అంటే పలానా డేట్లో రిలీజ్ చేస్తాము లేదనుకున్నట్లయితే పలానా టైంలో రిలీజ్ చేస్తామంటే అప్డేట్ ఇవ్వలేదు. బట్ మేము రిలీజ్ చేస్తామని చెప్పి అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీకు ఏ అప్డేట్ వచ్చినా అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, మీరు ఇబ్బంది పడద్దు. అండ్ అంతేకాకుండా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. వాటిని ఫాలో అవ్వండి. వాటిని ఫాలో అవుతూ మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. షార్ట్ నోటిఫికేషన్స్ కానీ లేదా అడ్మిట్ కార్డ్స్ కానీ లేదా రిజల్ట్స్ వచ్చినా మీకు అప్డేట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అవి అప్డేట్స్ సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వాటిని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల మీకు అప్డేట్స్ అనేవి అందుతాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రన్నింగ్ గురించి అంతేకాకుండా మీకు ర్యాలీలో రన్నింగ్ అంటే గ్రౌండ్ అండ్ రోడ్డుకి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరికొన్ని మందికి అప్డేట్ అనేది అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.